కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అధికార పక్షంలో ఆధిపత్య పోరు రోజు రోజుకు ముదురుతోంది. మీ విజయానికి మేమే కారణమని ఒక పార్టీ నేతలు చెబుతుంటే, మేం లేకపోతే మీకు దిక్కే లేదని మరో పార్టీ నాయకులు ముఖం మీదే తేల్చి చెబుతున్నారు. తాము మోసిన పల్లకిలో మీరు కూర్చునే హక్కు లేదు అంటూ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. చిన్న చిన్న విభేదాలుగా మొదలైన వివాదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలు, పరస్పర ఆరోపణల వరకు వెళ్లాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహిస్తున్న మీ పార్థసారథి కార్యక్రమం ఈ విభేదాలకు వేదికగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఆదోని పట్టణంలోని బాలాజీపేటలో ఎమ్మెల్యే పర్యటిస్తూ ఉండగా అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు ఆయనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప ఎమ్మెల్యే పార్థసారథిని అందరి ముందే నిలదీశారు. మా కాలనీ సమస్యలను మేమే చూసుకుంటామని, కూటమిలో గొడవలు పెట్టడానికి కారణం మీరేనంటూ ప్రశ్నించారు. మా ఓట్లతోనే నువ్వు గెలిచావు, మాకు గొడవలు పెట్టొద్దు అంటూ ఎమ్మెల్యేకు బహిరంగ హెచ్చరికలు చేశారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే టీడీపీ నేతలు జనసేనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాత్రం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యేగా పార్థసారథి ఎన్నికైనప్పటి నుంచే టీడీపీ నాయకులతో విభేదాలు కొనసాగుతూ ఉన్నాయనే చర్చ ఉంది. గతంలో కూడా పలుమార్లు ఎమ్మెల్యేపై టీడీపీ నాయకులు బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దగా చేసిందేమీ లేదు అని, వ్యక్తిగతంగా మాత్రం అన్ని విధాలా లబ్ధి పొందారు అని విమర్శించారు. ఇదే సమయంలో టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు కూడా పలుమార్లు పార్థసారథిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆదోని టికెట్ను టీడీపీ తరపున మీనాక్షి నాయుడు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరందుకుంది. టీడీపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యేను బహిరంగంగా విమర్శించడంపై బీజేపీ నాయకులు కూడా ఎదురు దాడికి దిగారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ నాయకుడు మహాదేవ్ స్పందిస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని సూచించారు. ఎమ్మెల్యే పార్థసారథి అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేక టీడీపీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని విమర్శించారు. మా ఎమ్మెల్యేను మీరే గెలిపించి ఉంటే గత ఎన్నికల్లో మీనాక్షి నాయుడు ఎందుకు గెలవలేకపోయారు అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆదోనిలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టవలసిన నేతలు పరస్పర విమర్శలు, ఆధిపత్య రాజకీయాలతోనే కాలం గడుపుతూ ఉన్నారని స్థానికులు చర్చించుకుంటూ ఉన్నారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ విభేదాలు మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.